వెల్కమ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రోబ్లాక్స్. అయితే మనం రోబ్లాక్స్లో ప్లాన్స్ వర్సెస్ బ్రెయిన్ రాట్ కొత్త అప్డేట్ అయితే చూడడం అనమాట. ఇంకా ఏమాత్రం నేర్చుకుంటే అవి స్టార్ట్ చేద్దాం. ముందు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ బాగుండి ఇంకా వీడియోకి ఏమన్నా ఇక్కడ చేస్తూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. అంతే గైస్, మనం 350 సబ్స్క్రైబర్స్కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం అబ్బా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇంకేమాత్రం నేర్చుకుంటా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం, పదండి. ఓకే గైస్, రాగానే పక్కన కనబడ్డది అనమాట. ఇదైతే న్యూ భయమో అర్థం కావట్లేదు, లేదంటే స్పెషల్గా వచ్చిందో అర్థం కావట్లేదు. అంతే. ఇక్కడ బ్యాంబూ ప్యాక్, బ్యాంబూ సీడ్ ఒక 99 రోబక్స్ కావాలా? ఎన్ని నిమిషాలు ఉంటుందిరా? 17 మినిట్స్. అబ్బా, మిస్ అయిపోయాం గైస్. నా దగ్గర 50 ఉన్నాయి అంతే. పోన్లేండి, ఏమైపోదు. తర్వాత మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను. పోనండి, పదండి. ఇదైతే శాంటా అరైవల్ అంట అప్డేట్ పేరు. పదండి, ఇంకా లేట్ చేయకుండా మెయిన్ మ్యాప్లోకి ఏది వెళ్ళిపోదాం. ఓకే, ఈ స్నోమ్యాన్ పోయాడా? కష్టపడి నిన్నంత చేశాను గైస్. డిఫీట్ బ్రెయిన్ రాట్ ఇన్ శాంటా వర్క్షాప్ భయమా గైస్. కొత్త సీట్ క్రిస్మస్ వీక్ 22. ఇక్కడ ఏమన్నా న్యూ? ఇక్కడ ఏం కొత్తగా లేవు గైస్. ఈసారి ఇదంతా ఏం కొత్తగా లేదు, వెరీ బ్యాడ్. ఇక్కడ ఏమీ లేదు. ఇప్పుడు ఇది రాత్రి 8కి వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలరా? బిల్డ్ శాంటా ప్లాట్ఫామా? గివ్ ప్లాంట్ ఏమి ఇవ్వాలరా? ఏ ప్లాంట్ ఇద్దాం గైస్? చూద్దాం, ఆగండి ఏమేమి ఉన్నాయో. చీప్ ఏది ఉంటుంది ఇచ్చిద్దాం. నాకు తెలిసి ఒక్క ట్యాంక్ ఇది ఇచ్చేద్దాం. ఓకే, యూ మస్ట్ టర్న్ సార్. ఏంటబ్బా, నాకు అర్థం కాలేదు, అసలు నాకు అర్థం కాలేదు. డిఫీట్ బ్రెయిన్ రాట్స్ ఇన్ శాంటా వర్క్షాప్ భయమా? అది ఎక్కడుందిరా? ఒరే, అది ఎక్కడుందిరా సాయిరామ్? రే 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 అది ఎక్కడుందిరా? ఇందులో ఉంది ఏంటి? ఓ గాయస్, కొత్త భయం గైస్, కొత్త భయం. ఇట్స్ శాంటా వర్క్షాప్. ఓ బయ్యి, శాంటా వర్క్షాప్ స్పాన్ యూనిక్ క్రిస్మస్ బ్రెయిన్ రాట్స్. నైస్, బాగుంది గైస్. డిఫీటింగ్ ది క్రిస్మస్ బ్రెయిన్ రాట్ విల్ డ్రాప్ సీడ్ నియర్ ఫర్ ది ఈవెంట్. సీడ్స్ నీడెడ్ ఫర్ ఈవెంట్. యూజ్ ది బయం టోటమ్ టు విజిట్ శాంటా వర్క్షాప్. ఓకే గైస్, అర్థమైంది. క్రిస్మస్ బ్రెయిన్ రాట్ కెన్ ఓన్లీ బీ ఫౌండ్ ఇన్ శాంటా వర్క్షాప్. ఇంకెక్కడ దొరకవంట గైస్. ఓకే, ఇంకా పదండి వెళ్ళిపోదాం గేమ్లోకి. అయితే శాంటా వర్క్షాప్ యూ సర్ విశ్వర్పుడ్డ ఈ మాత్రం వెంటనే నాటేయాలి గైస్. ఓకే, ఒరే మనకి ఏం కావాలి ఇప్పుడు? ఒరే అన్నీ వస్తున్నాయండి రా సీడ్స్. ఓ మై గాడ్, ఫ్లాష్ మ్యాన్. ఓ గాయ్స్, అర్థమైంది గైస్, ఇప్పుడు అర్థమైంది నాకు. ఇదంతా క్లియర్ చెయ్యాలి ఇప్పుడు. ఎంతసేపులే కానీ 2 నిమిషాలు క్లియర్ చేయడం. ఫస్ట్ బ్రెయిన్ రాట్స్ అన్నీ అమ్మేద్దాం. అమ్మేసాం అనుకోండి, మనకు ఒక గొడవ వదిలిపోద్ది అనమాట. ఓకే, అమ్మేసామన్నీ. ఇంకా పదండి, ఇంకేం మిగలలేదు. వెంటనే తీసుకోవాలంతే. తీసుకుని ఫేవరెట్ పెట్టేసి పవర్ఫుల్లో ఉన్న ఒకటి ఉంచుకోవాలి గైస్, అంతే. మిగతా వాళ్ళందరినీ తీసేయాలి. స్కార్చుడు, నువ్వు ఇక్కడ ఉండరా. ఓకే, ఈ లైన్లో పవర్ఫుల్ వాడు ఏం లేడు. జస్ట్ మన గ్రేప్ స్కార్చ్ కానీ ఇంకా వెనకాల స్టార్ ఫ్రూట్ ఉంచుకుంటే సరిపోద్ది.
పర్లేదు, మా స్టార్ ఫుడ్ కూడా మేనేజ్ చేయగలడు నాకు తెలిసినంత వరకు. ఈ కింగ్ లెమన్ తీసేద్దాం. నో, కింగ్ లెమోనే. ఒరే అది కాదురా, కింగ్ లెమోనే రా. కింగ్ లెమోనే, ఎస్. ఓకే గైస్, ఈ బొడ్డోని కూడా తీసేద్దాం. వీళ్ళిద్దరిని కూడా తీసేయాలి. ఓకే, నాకు తెలిసి వీళ్ళిద్దరు మేనేజ్ చేసుకోగలరని అనుకుంటున్నా. పర్లే గైస్, సూపర్. ఓకే, ఇంకా మనం ఆ సీడ్స్ అయితే ప్లాన్ చేసేయచ్చు. ఇవి మిస్టర్ ఎస్ గైస్ వచ్చినాయి. ఓకే, ఏంది గైస్ భలే ఉన్నాయి గైస్. కానీ నార్మల్ బ్రెయిన్ డాట్స్ కూడా స్పాన్ అవుతున్నాయి కదరా. ఫస్టే ఎక్కువ వచ్చాయి గైస్ బాగా. ఈ సన్ఫ్లవర్ లాగా దీనిలాగా గ్రో అవుతున్నాయి, ఫాస్ట్గానే గ్రో అవుతున్నాయి. ప్రీమియం వాటర్ బకెట్. ఓకే, ప్రీమియం వాటర్ బకెట్ కూడా అయితే వస్తుంది. ఓ బకెట్ వేద్దాం. కింతలో 2 వచ్చాయి, వీటిని కూడా నాడేద్దాం. ఓకే, గ్రో అయిపోయారు అప్పుడే. ఇది ఏంట్రా కొత్త మీడియేషనా? ఫ్రోజన్, నైస్. దాచుకోవచ్చు కదా ఇది. ఒరే రే రే రెయిన్బో సీక్రెట్లు కూడా ఇట్నే వచ్చేస్తున్నాయి ఏంట్రా. ఫోన్లే గైస్, ఫస్ట్ తీసుకెళ్దాం. ఇద్దరిని తీసుకెళ్ళి ఎలా ఉంటుందో చూద్దాం. సర్వర్ రిస్క్ వుడ్డా? పోలేండి. ఒరే ఇంత ఈజీ ఏంట్రా, చాలా ఈజీ గైస్ ఇది. ఈ అప్డేట్ అంత ఈజీ ఎప్పుడు చూడలేదు నేను. జస్ట్ మనకు సేపు ఇవన్నీ పైన డేసి షవల్ ఒకటి పట్టుకుని వెళ్తే చాలన్నమాట. పదండి ఇంకా అటు సైడ్ వెళ్ళిపోదాం. సాండా తాత. ఓకే ఓకే గైస్, రివార్డ్స్ కూడా. ఇదేందయ్యా ఇదే, నేను ఎప్పుడు చూడలేదే. ఏదో ఇది కూడా బ్రిడ్జ్దే గైస్, కన్ఫర్మ్ బ్రిడ్జ్ది ఇది కూడా. కానీ మనకు ప్రస్తుతం మీరు అందరూ ఎవరు అక్కర్లేదు. సర్ SIR సర్వీస్ కోడ్. ఓకే, ఇలా పెట్టుకుందాం. ఓకే, సరిపోద్ది ఇలాగా. ఓకే, నూబినీని సాంటానీని రివార్డ్స్ ఏమవుతున్నాయో కూడా చూసుకోవట్లేదు గైస్. ఏయో ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇలాగా. SIR సార్. ఓకే, ఎఫ్రీని క్యాపుచినో అసాసినో. ఒరే ఇదేంద్రా ఇది ఎంత సింపుల్గా ఇచ్చారు. బ్యాగ్ ఆఫ్ గిఫ్టీనో. ఫెస్టివ్ గ్రేప్ ఈజీగా వచ్చింది కదా ఈసారి. బ్యాటరీ ప్యాక్, రాకెట్. ఓకే, సైజ్ పోర్షన్స్. ఓ మై గాడ్, పెద్ద ప్లానింగే ఇది, పెద్ద ప్లానింగే. ఇదేంటి గైస్ చూద్దాం, అన్నిటిని ఒక లుక్ వేద్దాం. కొత్త బ్రెయిన్ రోడ్ అనుకుంటా ఇది. నూబినీని సాంటానీని ఎఫ్రీని క్యాపుచినో బెల్లరీనో. క్యాపుచినోని ఎఫ్రీనో క్యాపుచినో అలా మార్చాడా. వాట్ ఏ ప్లాన్. ఓకే గైస్, ఇవన్నీ గ్రైండ్ చేస్తూ కూర్చోవాలి. నాకు తెలిసి ఈ అప్డేట్ అంత ఈజీగా అవ్వదు, ఎందుకంటే చూసారు కదా అన్ని ప్లాన్ చేస్తేనే ఎంత అయ్యిందో. మనకి షవల్ కూడా కావాలన్నమాట. షవల్ ఒకటి. ఓకే, వాటర్ బకెట్ పక్కన పెట్టుకుందాం. ప్రీమియం వాటర్ బకెట్ వద్దులే గైస్, నార్మల్ వాటర్ బకెట్ పెట్టుకుందాం. ప్రీమియం కంటే నార్మల్ ఈజీ వస్తుంది కాబట్టి.
కంపాస్ వీడు ఎక్కువ వచ్చేస్తున్నాడు గైస్ మళ్ళీ. ఇంతకుముందు అసలు వచ్చేవాడు కాదు. ఓకే ఏంట్రా ఇలా మారిపోయింది. కాస్మిక్ బ్లూమ్ రిలీజ్డ్ గెలాక్టిక్ మ్యూటేటెడ్. నాకు తెలిసి మన లక్ అంత బాగోదు గైస్. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు గెలాక్టిక్ రావడం చాలా కష్టం. అది ఓన్లీ అడ్మిన్ అబ్యూస్లో తప్ప మిగతా అప్పుడు ఈజీగా రాదు. ఓకే గైస్ 19 సీట్స్ అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు దాకా ఏఎఫ్కేలో ఉంటే ఫస్ట్ బాగానే వస్తాయి కానీ ఇప్పుడు రావడం కష్టంగా ఉంది. పదండి ఇప్పుడు సైజ్ పోర్షన్ వేసి అయితే పెంచుదాం. పెద్దగా ట్రై చేద్దాం పెరుగుతాయి లేదో. ఒక సైజ్ పోర్షన్ వేద్దాం. ఓకే వేసాం కదా, త్వరగా ప్లాంట్ చేసేద్దాం. కరెక్ట్గా 18 ప్లాంట్స్ పడతాయి అబ్బా. గార్డెన్లో లెక్క కూడా వేసాను అనమాట. మ్యాక్సిమం 35 కదా గార్డెన్లో అయితే. అది కరెక్ట్గా వేసాను. లెక్క మామూలుగా లేదు కదా. పెద్దదిరా. ఓకే గేస్ పెద్దవి అయితే వచ్చాయన్నమాట. సైజ్ విచ్ పోర్షన్ అయితే వేసి మిగతా కూడా ప్లాంట్ చేసేద్దామంటారా. ఎందుకంటే సైజ్ పోర్షన్ ఆల్రెడీ వేసాం కదా. నాకైతే వేసేద్దామని ఉంది. ఏం చేద్దామంటారు. నాకైతే వేసేద్దామని ఉంది. 2 అయితే వచ్చాయి పెద్ద ప్లాంట్స్ అయితే. వేసేద్దామంటారా. ఓకే స్విచ్ పోర్షన్ చూద్దాం. 2 ఉంటాయి 6 ఉన్నాయి. మోర్ దెన్ ఎనఫ్. ఓకే రిస్క్ మీద అయితే ప్లాన్ చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు. ఓకే గైస్ చూసారు కదా, కొంతసేపు అయిన తర్వాత గ్రో అయిన తర్వాత అయితే చూసి నాకే బుర్రపాడనమాట. ఎందుకంటే చాలా బాగా వచ్చాయి గైస్. ఈ సీడ్ గుర్తుంది కదా, ఈ సీడ్ అయితే చాలా పెద్ద గ్రో అయింది. కొన్ని అయితే నోటెట్టెడ్ అయితే ఉంచి మిగతా అన్నీ సర్దేశాను గైస్ లోపల. చూడొచ్చు మీరు ఇక్కడ కొంచెం మంచి అయితే ఉంచాను. ఇంకా చూడండి ఇదిగోండి పెద్దగానే గ్రో అయ్యాడు వీడు. అంతేగాక ఇక్కడ డైమండ్ కూడా గ్రో అయ్యాడు. మీనిక్ పై బాగానే గ్రో అయ్యారు గైస్. అసలు ఇంత పెద్ద గ్రో అనుకోలేదు. అంతేగాక గోల్డ్ వెంటర్ రోజు వచ్చింది. ఈ రెండింటిని కలిపేశాను. అంతేకాక మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఎస్ గైస్ ఇదే కరప్టెడ్ గోల్డ్ వచ్చాడు మిస్టర్ క్యారెట్. కరప్టెడ్ గోల్డ్ తీసి అయితే కలిపేశాను. ఇంకా వచ్చాడు అనమాట. మన సీట్స్ ఎప్పుడు ఉండవు గైస్. ఓకే ఇదంతా క్లియర్ చేసి అయితే ఇంకా మళ్ళీ సర్వీస్ క్రూడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మరి గ్రైండ్ చేయాలి కదా. ఓకే ఇదంతా తీసేస్తాను. చూసి ఎంజాయ్ చేసేయండి.
ఓకే. డే క్లెయిమ్ చేసుకోవాలి గైస్, మర్చిపోయాను. నేను అవతార్కి వెళ్ళాను అనమాట రాత్రి 9కి, అందుకే ఇది క్లెయిమ్ చేసుకోలే. 4 రోబక్స్ వేస్ట్ గైస్. ఫోన్లేండి, ఇది వస్తుంది కదా దీనికోసమైనా సరే. ఎలిఫెంట్ ఆర్మెంట్ ఇంకా 3 రోజులు ఉంది గైస్. 3 రోజులు క్రిస్మస్కి అయితే. బలరీనా కపచీనా. ఓకే గైస్, ఇంకా మనం పాత బ్రెయిన్ రాట్స్ పెడేయచ్చు. ఓకే గైస్, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. సో దాట్స్ ఇట్ డాష్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్ గైస్. వెళ్ళే ముందు చిన్న హెల్ప్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఓకేనా? మనం 350 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. ఓకే గైస్, నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా వచ్చిన కొత్త సీడ్స్ని అయితే ప్లాన్ చేసిద్దాం గైస్. ఓకే గైస్, సీ యూ నెక్స్ట్ వన్. టాటా.